హోషేయ ప్రవక్త రాసినటువంటి ప్రవచన పుస్తకము గ్రంథము హోషేయ గ్రంథము. చూడండి, బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4-5 వాక్యాలు నేను చదువుతాను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4-5 వాక్యాల్లో రాయబడిన మాటలు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నేను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఆమెను చెబుదామా? హల్లెలూయా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, దేవుని మాటలు శ్రేష్టమైనవి, ఆయన మాటలు పుటము వేయబడినవి. ఆ మాటలో ఉన్న అర్థాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటల ద్వారా మన అందరితో మాట్లాడి సహాయం చెయ్యునుగాక. చేతులెత్తి ఆమేన్ చెబుదాం. ఆమేన్. దేవుని ప్రజలారా, మరి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినది మొదలుకొని, ఎక్కడి నుంచి అంటండి? ఐగుప్తు దేశం నుంచి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. మన పితరులైన ఇశ్రాయేలుకి ఆధారమైన దేవుడు, ఆశ్రయమైన దేవుడు, వెన్నంటే ఉండి వెనక ముందు ఆవరించి పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఏ కీడు ఏ అపాయము వారి దరికి చేరకుండా, ఏ శత్రు సమూహాలు మరి వారి మీదకి రాకుండా ప్రభువే వారిని కాపాడుతూ వచ్చారండి. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలా సార్లు వారు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే, మా దేవుడవు నీవే, మా దిక్కు నీవే, మాకు ఆధారము నీవే, మాకు ఆశ్రయము నీవే. మనకు ఆధారం ఎవరు చెప్పండి? మన దిక్కు ఎవరు చెప్పండి? చాలామంది అంటారు, నీ దిక్కున్న కాడికి చెప్పు అంటారు. కొంతమంది మాట్లాడేటప్పుడు దెబ్బలాడేటప్పుడు నీ దిక్కున్న కాడికి అంటే మనకి ఏ దిక్కు లేదని. నా దేవుని ప్రజల వాక్యం సెలవిస్తూ ఉంది, మన యేసయ్యే మన దిక్కు. ఆమేన్. ఆయనకి చెప్పామంటే ఇంకా తిరిగి ఉండదు. ఇంకా మహా ఎండకు కాలిన అరణ్యములో మనల్ని స్నేహించిన గొప్ప దేవుడు, మనలను ప్రేమించిన గొప్ప దేవుడు, మన పట్ల జాలి చూపించి కరుణ చూపించి మనలను విడువక ఎడబాయక ఆయన తోడేవుని నడిపించిన గొప్ప దేవుడు అండి. అందుకే ఆయనకున్న పేర్లు అనేకమైన పేర్లు ఒక పేరు ఏంటంటే నిజ స్నేహితుడు. ఎవరు చెప్పండి? నిజ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు అంటే విడువక చెప్పాలి, విడువక ప్రేమిస్తాడు. మన దేవుడు నిజమైన స్నేహితుడు. అందుకని ఆయన విడువక తన ప్రజలైన ఇశ్రాయేలును ప్రేమిస్తూ ఉన్న దేవుడు. మరి మహా ఎండకు కాలిన అరణ్యం అని అంటే దానికి అర్థం ఏంటంటే, మహా ఎండ అంటే శోధన, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. ఎండ మంచిదేనా? అమ్మ, ఎండలో ఎంతసేపు నిలబడగలం? ఎండలో ఎంతసేపు నిలబడగలం చెప్పండి? ఎక్కువసేపు నిలబడలేం. ఎండ అంటే శోధన, సమస్య, ఇరుకులు, ఇబ్బందులు. మహా ఎండకు కాలిన అరణ్యం అని అంటే పచ్చదనం లేదు, మొత్తం కాలిపోయింది. బ్రతుకులో పచ్చదనం లేదు, మోడు బారిపోయిన జీవితాలు. ఎండకు, ఆ శోధనలకు, ఆ సమస్యలకు నలిగిపోయిన జీవితాలు, పచ్చదనం లేదు. అటువంటి పరిస్థితుల్లో మన దేవుడు మనలను స్నేహించాడండి. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. మన పితరులని ఇశ్రాయేలులను ఆయన స్నేహించాడు, వారిని ఆయన ప్రేమించాడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలిగినవాడు ఎవరైనా ఉన్నారండి? స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగినవారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరూ లేరు ప్రాణం పెట్టేవారు. పైగా ఒక మాట అంటారు, ప్రాణ స్నేహితులని అంటారు. ఎవరండి? ప్రాణ స్నేహితులు అంటండి. ప్రాణ స్నేహితులు ప్రాణం పెడతారా? ప్రాణం తీసే స్నేహితులే తప్ప ప్రాణ స్నేహితులు అనేది లేదు ఈ భూమి మీద. యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అండి. ఆయన బట్టి రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు. విడవక ఎడబాయక మన కొరకు ప్రాణం పెట్టి నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఆయనలాగా మనల్ని స్నేహించి ప్రేమించి మనల్ని ఆదరించి ఆశీర్వదించిన దేవుడు మరి ఇంకొకరు లేరని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి ఒక మాట రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం చూడండి ఒకసారి. విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడింది, మరియు దేవుని స్నేహితుడని. అబ్రహాం అటండి దేవునికి స్నేహితుడు అంటండి. ఎవరండి? అబ్రహాము దేవునికి స్నేహితుడు అంట. ఎలా స్నేహితుడు అయ్యాడు అబ్రహాము? వినాలి, మీరు అందరూ శ్రద్ధగా వినాలి. అందరూ తలలు పైకి ఎత్తండి ఒకసారి. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గత కాలం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడారు. గడిచిన 7 నెలలు, మరి ఈ యొక్క 8వ నెలలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. అందుకు కృతజ్ఞులమై రెండు చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా 7 సార్లు అలా చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు గమనించిన ఆలోచించండి. అబ్రహాం అంటే దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. ఎలా దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడంటే అబ్రహాము దేవుని నమ్మాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మడం అని అంటే ఎంతగా నమ్మాడంటే, అబ్రహాం నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేనే నీకు తోడై ఉంటాను అని యేసే చెప్పిన మాటను బట్టి అతడు విశ్వసించి ఆ ఒక్క మాట పట్టుకుని తన సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి యేసే చూపించిన ప్రాంతానికి వెళ్ళారు. హల్లెలూయా. అబ్రహాము దేశము, వాళ్ళు ఉంటున్న ప్రాంతము కల్దీలు అనే ఊరు. అది ఏ ఊరండి? మీరు ఆ పదాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సేవకులు చెప్తున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వెంటనే టక్ అని చెప్పేయాలి. అబ్రహాం గారు ఊరి పేరేంటి చెప్పండి? కల్దీలు అనే ఊరు అది. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని కనాను అనే ప్రాంతాన్ని నడిపించాడు. కనాను అనే ప్రాంతానికి దేవుని ప్రజలారా చెప్పిన మాటను బట్టి, ఆ మాటకి లోబడి, పిలుపుకు లోబడి అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి తను చెప్పిన ప్రాంతానికి, యేసే చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. నమ్మాడు. దేవునికి స్నేహితులుగా మనం మారాలండి. ఆమేన్. స్తోత్రం చెబుదామా? దేవునికి స్నేహితులుగా మారాలి మనం. ఆయన మనకు స్నేహితుడు, ఆయన నిజమైన స్నేహితుడు. ఇంక అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన నిజమైన స్నేహితుడే కనుక మనం ఎటు తిరిగి వచ్చినా, ఏ పాడు పనులు చేసినా, దేవుని ప్రజలు మనం ఎలా బ్రతికినా ఆయన మనల్ని స్నేహిస్తానే ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? ఆయన మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మన బిడ్డలు ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నా
వాళ్ళు మన మాట వినకపోయినా వాళ్ళు దేవునిపై మనకు అప్పగిరి తీసుకొస్తున్నా వాళ్ళు మనం ఏం చేస్తాం? ప్రేమిస్తామా? ప్రేమిస్తాం తల్లిదండ్రులుగా. మన పరమ తండ్రి అన్న దేవుడు, నా దేవుని పైన మనం ఆయనకి ఎన్నోసార్లు విరోధముగా వ్యతిరేకంగా నడిచినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు. అది పక్కన పెట్టండి. మనమందరం యేసయ్యకి స్నేహితులుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. ఆశకున్న స్తోత్రం చెప్పండి. మనమందరం యేసయ్యకు స్నేహితులుగా మారాలండి. స్నేహితులుగా మారాలనంటే అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచాలి. అబ్రహాము దేవుని నమ్మాడండి. ఎంతగా నమ్మాడంటే, దేవుని ప్రజరా ఏ ప్రాంతం వెళ్ళమన్నాడో మొదట్లో చెప్పలేదు ఆయన. నేను నీకు చూపించేదే వెళ్ళన్నాడు, ఊరి పేరు చెప్పలా. తెలియకనే యాత్ర ప్రారంభించేశాడు అబ్రహాం గారు. స్తోత్రం చెబుదామా? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అండి. అసలు వాళ్ళ తరాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళందరూ భయంకరమైన విగ్రహారాధికులు. అబ్రహాం గారి తండ్రి పేరు తెరాహ అండి. తెరాహ గారు ఏం చేసేవారంటే మట్టితో బొమ్మలు చేసి, దేవుడు బొమ్మలు చేసి, బొమ్మలు అని చెప్పి ఊరు తిరుగుతూ బొమ్మలు అమ్ముకుంటా ఉండేవాడు. అటువంటి తరం అటువంటి కుటుంబం అబ్రహాము కుటుంబం. విగ్రహారాధన కుటుంబం అండి. దేవుని ప్రజల మహిమ గల దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. దేవుని ప్రజల అబ్రహాంతో ప్రభు మాట్లాడు చెప్తున్నారు, అబ్రహామా నా మాట విను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడండి. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారి ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అతను స్నేహితునిగా మారాడు. మనం అందరం దేవునికి స్నేహితులుగా మారాలి. స్తోత్రం చెబుదామా? ఆమేన్. దేవునికి స్నేహితులుగా మారాలంటే మనం దేవుని మీద నమ్మిక ఉంచాలి. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు కానీ దేవుని మీద నమ్మకం ఉండదు. వాళ్ళకి దేవుని మీద నమ్మకం ఉండదండి. ఏదో వచ్చామా వెళ్ళామా, ఏదో పాటలు చెప్పుకుంటూ ఉంటారులే. మరి ఆయన కూడా బతకాలి కదా. ప్రైజ్ ద లార్డ్. దేవుని అలా చెప్పుకుంటారు, వాళ్ళు అలాగే చెప్తారులే అని పడచెవిని పెట్టేవాళ్ళు. లేకపోతే దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళండి దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఆమేన్. దేవుడు ఉన్నాడండి, ఆయన మనం అడిగితే ఏదైనా దయచేస్తాడని విశ్వసించాలని నమ్మాలి. నా దేవుని ప్రజల దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక విశ్వాసంతో రావాలి. హల్లెలూయా. అబ్రహాం ఎలాగైతే దేవుని నమ్మాడో అలా దేవుని నమ్మాలి. ఎంతగా నమ్మాడు తెలుసా అండి దేవుణ్ణి? తన తుది శ్వాస వరకు, చివరి ప్రయాణం వరకు, ఆఖరి శ్వాస వరకు దేవుని హస్తాన్ని, దేవుని పాదాలను విడిచిపెట్టకుండా వెంబడించాడు అబ్రహాం గారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమను రుచి చూసిన వారు, దేవుని కృపను పొందుకున్న వాళ్ళు, ఆయన ప్రత్యక్షతను చూసిన వాళ్ళు ఆయన్ను విడిచిపెట్టి క్షణమైనా ఉండలేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన రుచి మనం చూడకపోతే, అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని చెప్పండి. ఎలా తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. నా దేవుని ప్రజారా, అడవిలోకి సువార్త చెప్పడానికి ఒక పాస్టర్ గారు వెళ్ళారంట. అడవిలోకి సువార్త చెప్పడానికి వాళ్ళకి వెళ్ళేటప్పుడు కొన్ని నారింజ పండ్లు, కొన్ని ఆపిల్ పండ్లు, కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్ళి, జామకాయలు అవి తీసుకుని వెళ్తే అక్కడ సువార్త చెప్పి ప్రార్థన కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ప్రార్థన అంతా అయిపోతే పలహారం పంచి పెడతా ఉంటే వాళ్ళందరికీ ఆ నారింజకాయలు, ఆ యాపిల్స్ కాయలు, ఆ జామకాయలు అవన్నీ పంచిపెట్టారట. అవన్నీ తింటా ఉన్నారు. ఒకడు ఆ నారింజ పండు అమాంతంగా కొరికాడంట. నారింజ పండు అమాంతంగా కొరికితే ఏమవుతుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చేదు అని విసిరేసాడంట. మరొకడం యాపిల్ పండు కొరికాడు, వాడికి తీయగా ఉంది. యాపిల్ పండు కొరికితే బాగానే ఉంటుంది, దానిపైన తొక్కే ఉండదు కనుక జామకాయ కూడా తినేవచ్చు. కానీ నారింజ పండు అలా కాదు. హల్లెలూయా.
అప్పుడు పాస్టర్ గారు వెంటనే అమ్మ అలా కాదని చెప్పి దాన్ని తీసి శుభ్రంగా దాని తొక్కంతా ఒలిచి దాని లోపలటువంటి ఆ తొనలు ఒక్కొక్కటిగా ఒలిచి పెడితే ఎంత మధురముగా ఉందో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అనేక మంది క్రైస్తవేతరులకి, ఇతరులకి, అన్యులకి యేసు ప్రభు అంటే ఎలా కనబడతాడంటే ఆయన ఒక మతకర్తలా కనబడుతూ ఉన్నాడు. దూరం నుంచి చూస్తూ ఉన్నారు యేసు ప్రభుని. యేసు ప్రభు అంటే ఇది ఒక మతం అనుకుంటా ఉన్నారు. యేసు ప్రభు అంటే అది మనకు సంబంధించిన దేవుడు కాదనుకుంటా ఉన్నారు. నా దేవుని ప్రజారా, యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ప్రైజ్ ద లార్డ్. సర్వలోక ప్రజల కోసం ఆయన రక్తాన్ని చిందించాడండి. హల్లెలూయా. మనుషులందరినీ ప్రేమిస్తున్న దేవుడు, ప్రపంచానంతటికి ఆయన ఒక్కడే దేవుడు. యేసు క్రీస్తు సర్వలోకములకు చక్రవర్తి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతారు. నా దేవుని ప్రజారా, యేసుక్రీస్తుని వెంబడించేటప్పుడు మనం ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆయన నమ్మాలి. అబ్రహాం ఎలాగైతే నమ్మాడో అంతము వరకు, తుది శ్వాస వరకు అబ్రహాం దేవుని నమ్మాడు. ఆయన పాదాలు విడిచిపెట్టలేదండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చెప్పాలంటే అబ్రహాము ఏ వాగ్దానం అయితే చేశాడు అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాడండి. దేన్ని నమ్మాడు చెప్పండి? వాగ్దానాన్ని నమ్మాడు, వాక్యాన్నే నమ్మాడు. మనం నమ్మవలసింది దేవుని ప్రజ మనుషుల మాటలు కాదు, మనుషుల వాగ్దానాలు కాదు, దేవుని వాగ్దానాలు విశ్వసించాలి. హల్లెలూయా. దేవుని మాటలు విశ్వసించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మాట పట్టుకుని మనం జీవించగలిగితే అబ్రహాము వలె మనం దేవునికి స్నేహితులుగా మార్చబడిపోతాం. ఆమేన్. దేవునికి స్నేహితులు అంటే ఒక మాట చెప్పమంటారా? అబ్రహాము దేవునికి స్నేహితుడు కదండి. మనం దేవునికి స్నేహితులుగా మారితే దేవుడు ఏది దాచకుండా సమస్తాన్ని తెలియజేస్తాడు. ఆమేన్. మనం దేవునికి స్నేహితులుగా మార్చబడితేనండి సమస్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఏది దాచడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు అబ్రహాము మన దేవునికి స్నేహితులుగా మార్చిపోతాం. దేవుడిని నమ్మాడండి. ఎంతగా నమ్మాడంటే ఆ పిలుపుని నమ్మాడు, ఆ వాక్యాన్ని నమ్మాడు, ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అందుకే దేవునికి అబ్రహాము స్నేహితునిగా మార్చబడ్డాడు. మనం కూడా దేవునికి స్నేహితులుగా మార్చబడాలి. దేవుని నమ్మండి, విశ్వసించండి, ఆయన మీద ఆధారపడండి. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎన్నడూ సిగ్గుపడరండి. ప్రైజ్ ద లార్డ్. ఎన్నడూ సిగ్గుపడరండి వాళ్ళు. సిగ్గుపడని దేవుడు ఆయన. నా జనునికి ఎన్నడూ సిగ్గుపడరు అని చెప్పాడు. ఒక పాట కూడా రాశారు, స్టీవెన్సన్ అన్న మంచి పాట రాశారు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. హల్లెలూయా. ఆయన మనం నమ్మినట్లయితే ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. నా జనునికి ఎన్నడూ సిగ్గునందని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కనుక యేసుక్రీస్తు నమ్మండి, విశ్వసించండి. అసలు క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ పిల్లల అల్లరి బాగా ఎక్కువ ఉందండి. అమ్మ ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారం పండగ. ఎవరు అల్లరి చేయకుండా ఉంటే మీకు చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు ఇంకా ఏవైతే ఉంటే అవన్నీ మీకు ఇచ్చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఆలోచించండి నా దేవుని ప్రజలు, మనం దేవునికి స్నేహితులుగా మారాలి. దేవునికి స్నేహితులుగా మారాలి.
మనం దేవునికి స్నేహితులుగా మారాలంటే మొదటగా విశ్వసించాలి, నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. నమ్మకానికి అమ్మకం వంటిదంటే అంబికార్ దర్బార్ బత్తి. ఏంటండి ఆ నమ్మకానికి? అగరపొండానని నమ్ముతున్నాడు కానీ దేవుణ్ణి నమ్మట్లేదండి బాబా. హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించిన ఆలోచించండి, మనుషులు ఎంత అవివేకం, ఎంత అజ్ఞానంగా ఉన్నారనంటే, నిజమైన దేవుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన దేవుని మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువు అండి. ఆయన నమ్ముకున్న వారికి ఆయనే ఆధారం. ఆయన నమ్మితే నా దేవుని ప్రజలు ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక దేవుని విశ్వసించండి, నమ్మండి. ఒకటి, దేవునికి స్నేహితులుగా మారాలి. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో చెప్తున్న మాట ఏంటంటే మనము దేవునికి స్నేహితులుగా మారాలి. అబ్రహాము దేవునికి స్నేహితులుగా మారాడు. అబ్రహాము దేవునికి స్నేహితులుగా, మనం కూడా దేవునికి స్నేహితులుగా మారాలి. రెండోది, దేవునికి స్నేహితులుగా మారాలంటే మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యోహాను రాసిన శుభవార్త, యోహాను భక్తుడు రాసిన సువార్త పాఠం 15వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులై. ఆమేన్. దేవునికి స్నేహితులుగా మారాలంటే మరొక మాట ఏంటంటేనండి, మనము దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో, యేసు ప్రభు మనకి ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో, ఏ కట్టడలైతే బోధించారో, యేసు ప్రభు మనకి ఏ బోధ అయితే చేశారో దానిని మనం అనుసరిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆజ్ఞను అనుసరించాలి, యేసయ్య మాట ప్రకారం జీవించాలి, యేసయ్య చెప్పినట్టుగా నడవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలు యేసు ప్రభు అనేకమైన విషయాలు తెలియజేస్తారు, అనేకమైన మాటలు తెలియజేస్తారు. ఆయన ఈ లోకంలో సస్యరుడిగా జీవిస్తున్న ఆ రోజుల్లో అనేకమైన మాటలు తెలియజేస్తారు. ఆయన ఎందరో ఆయన బాగు చేస్తున్న దేవుడు. కుంటి వాళ్ళు కాళ్ళు ఇచ్చి, గుడ్డి వాళ్ళు కళ్ళు ఇచ్చి, పక్షవాతంతో మంచం పట్టిన వాళ్ళని బాగు చేసి, చనిపోయిన వాళ్ళని సహితం ఆయన తిరిగి లేపిన గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోకంలో సస్యరుడిగా జీవిస్తున్న ఆ రోజుల్లో ఎన్నో మాటలు ప్రజలకు తెలియజేశారండి. ఎలా మన ఇతరులను ప్రేమించాలో, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఉపవాసం చేయాలో, ఎలా ఈ లోకంలో జీవించాలో అనేకమైన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ప్రధానమైన ఆజ్ఞలు. ఎన్నండి ఆజ్ఞలు ఎన్ని చెప్పండి అమ్మ? ఆజ్ఞలు ఎన్ని? ముందు 10 అన్నాడు, తర్వాత 600 అన్నాడు. హల్లెలూయా. ఆజ్ఞలు 10 అండి. ఎన్ని చెప్పండి? ఆజ్ఞలు 10, ప్రధానమైన ఆజ్ఞలు. మరలా దానిలో నుంచి ప్రభు ఏం చేశారంటే 2 ఫిల్టర్ చేశారు. అందులో ఫిల్టర్ చేసి 2 ప్రత్యేకపరిచారు, 2 ప్రధాన ఆజ్ఞలు ఇచ్చారు. అవేంటంటే ఒకటి, మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ. రెండవది ఏంటి చెప్పండి? అది అక్కడికి అయిపోయిందమ్మా. మొదట దేవుని ప్రేమించాలి, రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? చూడండి ఎంత చక్కగా ప్రభు బోధించారంటే, ఆ 2 ఆజ్ఞలు కనుక మనం పాటించగలిగితే ఆ తర్వాత మిగిలిన 8 ఆజ్ఞలు కూడా పాటించగలం. ఆమేన్. ఒక వ్యక్తి దేవుడిని ప్రేమించగలిగితే సాటి మనిషిని కూడా ప్రేమించగలడు. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రేమించడమే. హల్లెలూయా. దేవుని మాటలను మనం విశ్వసించడమే. వాక్యాన్ని ప్రేమించిన వారు, వాక్యాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. నా దేవుని ప్రజలారా, వాక్యాన్ని గనక మనం ప్రేమించగలిగితే దేవుణ్ణి ప్రేమించినట్టే. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రభు చెప్పారు, తన బిడ్డలు నా పేట వచ్చిన వారికి గిన్నెను చన్నీనిస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టు. తన సేవకులను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. మనం మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది పొరుగు వానిని ప్రేమించాలి. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు దేవునికి స్నేహితులుగా మార్చబడిపోతారు. హల్లెలూయా. ఒకటి, దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారు నా దేవునికి స్నేహితులుగా మార్చబడతారు. ఒకటి దేవుణ్ణి నమ్మాలి, రెండవది
వినట్లేదేటండి మీరు ఇంత అరిచి చెప్తూ ఉంటేను? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల గమనించండి, ఆలోచించండి. యేసు క్రీస్తుకి మనం స్నేహితులుగా మార్చబడాలి. అది ఈరోజు పరిశుద్ధాత్మ మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం యేసు క్రీస్తుకి స్నేహితులుగా మార్చబడాలి. దేవునికి స్నేహితులుగా మారాలండి. గొప్ప విషయం అది. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. దేవునికి స్నేహితులుగా మారడం అంతకంటే భాగ్యం ఏమైనా ఉందంటారు చెప్పండి? అంతకంటే భాగ్యం ఏమైనా ఉందా? అసలు ఆయన ఎవరో మనం ఎవరమే మనతో స్నేహం చేసేయడానికి? చెప్పండి. మట్టి మనుషులు మనము, మహనీయుడు మహాత్ముడు ఆయన. ఆయన కొల్లే అగ్నిజ్వాలలు, ఆయన పాదాలంతా అపరంజిమయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వేల్పులలో బహు గనుడైన, పరిశుద్ధతలో అలాంటి దేవుడు మనతో స్నేహం చేయడమా చెప్పండి? ఏదో అంటారు నక్కకి నాగలోకానికి అంత వ్యత్యాసం ఉంది మరి ఆయనకి మనకి. అయితే మన దేవుడు ఆ మహా మహిమను విడిచిపెట్టి మనతో స్నేహం చేయడానికి ఇదిగో ఈ పూట మన మధ్యలోకి దిగి వచ్చేసారు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం, గట్టిగా ప్రభుని స్తుతించుదాం. మనతో స్నేహం చేయడానికి, మనతో కలిసి నివసించడానికి, మన బాధలు మన సమస్యలు తొలగించడానికి, మనతో కలిసి నడవడానికి ఆయన దిగి వచ్చేసాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను యేసు క్రీస్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు, నా దేవుని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా సగర్వంగా చెప్పుకుంటాను, సగర్వంగా ప్రభువుని ఆరాధించుకుంటాను. కారణం ఏంటంటే ఆయన కొరకు నేను ఏదేదో కొండలెక్కాల్సిన పని లేదు. ప్రైజ్ ద లార్డ్. నేను ఆ కొండ మీదే కూర్చుని భక్తులారా ఇక్కడికే రండి. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు, నా దేవుడు మహా మహిమను ఆ పర్వత శిఖరాలను విడిచిపెట్టి నా కొరకు మన కొరకు ఆయన దిగి వచ్చేసాడు. మంచి దేవుడు యేసు ప్రభు. అలాంటి దేవునితో మన స్నేహం చేయాలి. హల్లెలూయా. అందుకని ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, ఆయన మనల్ని దాసులని పిలవకుండా స్నేహితులని పిలుస్తూ ఉన్నాడండి. ఆమేన్. మనల్ని ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? ఆయన మన అందరినీ యేసయ్య అంటున్నారు, వీళ్ళందరూ నాకు స్నేహితులు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, మనం దేవునికి స్నేహితులుగా మార్చబడితే అంతకు మించిన గొప్ప భాగ్యం మరొకటి లేదండి. హల్లెలూయా. మనం దేవునికి స్నేహితులుగా మార్చబడితే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. మరి మహాదేవుడు, మహోన్నతుడు, మట్టి మనుషులు మనతో స్నేహం చేయడానికి ఆయన మరి సాహసించి మన కొరకు, మన మీద ఉన్న ప్రేమతో, మరి మన మీద ఉన్నటువంటి ఆ దయ కనికరంతో ఆయన మన కొరకు దిగి వచ్చేసిన గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రజలు, యేసు క్రీస్తుతో సహవాసం అని అంటే ఆయన ఎవరో తెలుసండి? పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధునితో సహవాసం చేసేటప్పుడు మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగానే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. ఎవరు చెప్పండి? ఆయన నీతిమంతుడు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? నీతిగా బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన యథార్థవంతుడు. మనం ఎలా బ్రతకాలి చెప్పండి? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనం ఎలా ఉన్నా చెప్పండి? ప్రేమ కలిగి. హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవునికి సంబంధించిన వాడు కాదు. హల్లెలూయా. నువ్వు ఎంత భక్తి అయినా చెయ్యి, నువ్వు ఎన్ని పాటలైనా పాడు, ఎన్ని ప్రార్థనలైనా చెయ్యి, ఎన్ని ఉపవాసాలైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, ప్రేమ లేకపోతే మనం దేవునికి సంబంధించిన వాళ్ళము కాదండి. దయచేసి గమనించండి, ఆలోచించండి. నిన్ను వల్ల నీ పొరుగు వాని ఇతరులకు ప్రేమ పంచండి, ప్రేమ కలిగి ఉండండి. అదే గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కోట్లు లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమ కలిగి ఉంటే చాలు. అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. హల్లెలూయా. నా దేవుడు ప్రేమ గల దేవుడు కనుక, అంటే నేను వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయనతో సహవాసం అంటే, ఆయనతో స్నేహం అంటే, ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం అలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కక్షలు, ఎందుకు భేదాలు, ఎందుకు మనస్పర్ధలు? ప్రైజ్ ద లార్డ్. ఎంతకాలం ఉంటాం చెప్పండి భూమి మీద? చెప్పండి, ఎంతకాలం ఉంటాం? హల్లెలూయా. ఏ గడియో ఎవరికి తెలియదండి. భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆవిరి వంటి వారం. ఎవరు చెప్పండి? మనము ఆవిరి వంటి వారం, ఓటి కుండ లాంటి వారం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
మనిషి నీటి బుడగలాంటి వాడు. ఎందుకు చెప్పండి? కోపాలు, ఆవేశాలు, కక్షలు, భేదాలు అవన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రేమ అయిన దేవుడు మన హృదయాల్లో కుమ్మరించబడునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలారా, మనం దేవునికి స్నేహితులుగా మార్చబడాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఒకటి, దేవునికి స్నేహితులుగా మారాలంటే ఏం చేయాలి? నాకు తెలిసి మీరు సమాధానం చెప్పరని. ఏం చేయాలి చెప్పండి? మనం స్నేహితులుగా మారాలంటే ఏం చేయాలి? అమ్మా, మనం దేవునికి స్నేహితులుగా మారాలంటే ఏం చేయాలి? నమ్మాలి. అందరూ చెప్పండి, యేసయ్యను నమ్మాలి, యేసయ్యని విశ్వసించాలి. రెండవ, దేవునికి స్నేహితులుగా మారాలంటే ఆజ్ఞలను, అంటే ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో మనం అలా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం దేవునికి స్నేహితులుగా మార్చబడతాం. దేవునికి స్నేహితులుగా మార్చబడితే ఒకటి చెప్పనా, మనకి ఏదైనా ప్రమాదం రాబోతుంది, మనకి ఏదైనా అపాయం రాబోతుంది, దేవుని ప్రజలు మనకి ఏదైనా కీడు కలగబోతుందంటే అది గత రాత్రి దర్శనం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? మనకు సంభవించబోయే అన్ని ప్రభు జ్ఞాపకం చేస్తారండి. హల్లెలూయా. అంటే మంచి స్నేహితుడు, ఆయన నిజమైన స్నేహితుడు. అసలు రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అసలు రేపు అన్న సంగతి మన డిక్షనరీలో లేని పదం అది. హల్లెలూయా. అయితే గతాన్ని గురించి ఎరిగిన దేవుడు, వర్తమానం గురించి తెలిసిన దేవుడు, భూత భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అందుకని ఆయనకు స్నేహితులుగా మార్చబడితే సమస్తాన్ని మనకు బోధించి మనము నడవవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడండి. అందుకని ఆయనతో మన స్నేహం చేయాలి. హల్లెలూయా. మీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, మీ బిడ్డలను ఎలా నడిపించుకోవాలి, మీ కలిగిన సమస్తాన్ని ఎలా కాపాడుకోవాలో సమస్తాన్ని ఆయన తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆయనతో స్నేహం చేసి చూడండి, ఆయన ఏది దాచకుండా మీకు చెప్పకుండా ఉండలేడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలోనండి దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది అండి చెప్పాలి? మీరు మాట్లాడితేనే ఈరోజు మిమ్మల్ని వదిలేది లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తామన్నాడు. దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? వారి పేర్లు చెప్పండి త్వరగా. షడ్రకు, మేషకు, అబేద్నెగో. షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? ప్రార్థనాపరులు. ఆమె ప్రేమ కలిగిన మనుషులు. ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకునే మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. మనకుండే స్నేహితులు ఎలాంటి స్నేహితులు చెప్పనండి? మన కష్టంలో మనతో నిలిచి ఉండే స్నేహితులు మనకు కావాలి. హల్లెలూయా. దానియేలుకి ఒక కష్టం వచ్చింది. ఏంటంటే ఆ దేశపు రాజుగారు ఒక చట్టాన్ని జారీ చేశాడు. ఏమిటా చట్టం అంటే, ఎవరైతే ఈ ప్రతిమకు మొక్కరో, ఇదిగో నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు ఎవరైతే మొరొక్కరో, నమస్కారం చేయరో, వాళ్ళని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేసేస్తారని చెప్పారు. సింహాల బోన్లో వేసేస్తారని చెప్పారండి. అది షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి. దానియేలు గురించి ఏం చెప్పారంటే, ఒక నెల రోజులు మాత్రం ఎవరు ప్రార్థన చేయకూడదు. నెల రోజులు మాత్రం ఎవరు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సింహాల బోన్లో. అది చూడండి సమస్య ఎలా వచ్చిందో చూడండి. హల్లెలూయా. దేవుని ప్రజల సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అలాగే కృంగిపోకూడదు, నలిగిపోకూడదు, లోపల గదిలోకి వెళ్ళి ఏడ్చేయకూడదు. హల్లెలూయా. నా దేవుని దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది. ఆమేన్. దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారండి. వాళ్ళ 3 స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళ 3 పిలిపించాడు. అబ్బాయ్, నా స్నేహితులారా రండి, మనకు వచ్చిన సమస్యను బట్టి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనం విడిపిస్తాడు. వాళ్ళ 3, దానియేలు, వీళ్ళు 4 కలిసి ప్రార్థన చేశారండి. ఆశ్చర్యకరంగా దేవుడు జరగబోయే సంగతులన్నీ దానియేలుకు తెలియజేశాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యోబుకున్న దానియేలుకున్న స్నేహితులు 3 కదా, వాళ్ళ 3 ప్రార్థనా పరులు. అది పక్కన పెట్టండి. యోబు గారికి ఉన్న స్నేహితులు 3 అండి. ఆయన కూడా 3 స్నేహితులు ఉన్నారండోయ్. హల్లెలూయా. దానియేలుకి ఎంతమంది చెప్పండి? యోబు గారికి
వాళ్ళ పేర్లు కూడా చెప్పేయండి అమ్మ. ఎలీఫాజు, బెల్దాదు, జోఫర్. వాళ్ళ ముగ్గురు స్నేహితులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? ప్రాణ స్నేహితులేనండి. అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని ప్రజల సమస్య వచ్చినప్పుడు వాళ్ళంత దూరాన్ని నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. కంపు కొట్టుకుపోతుంది, వాసన వచ్చేస్తుంది అని ముక్కు మూసుకొని దేవుని దగ్గర కూడా రాలేని పరిస్థితిలో, దగ్గర కూడా రాలేకుండా వాదార్చవలసిన వారే, ధైర్యపరచిన వారే, దేవుని ప్రజల ఆదరణ మాటలు చెప్పవలసిన వారే అనేకమైన సూటుపోటు మాటలతో అతను నిందించారు, హింసించారు, హేళన చేశారు. ఎవరండి వాళ్ళు? ఎవరు చెప్పండి? వాళ్ళు స్నేహితులే. ఒక్కసారి ఈ మధ్యాహ్నం ఆలోచన చేసుకోండి. మనకున్న స్నేహితులు మనం ధైర్యపరిచే వాళ్ళ, లేకపోతే మనం చూసి హేళనగా మాట్లాడుకునే వాళ్ళ? మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజ మన సహవాసం ఎవరితో, మన స్నేహం ఎవరితో? పరిశుద్ధాత్ముడు ఈ పూట మనల్ని అడుగుతా ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తే ఆ ఆశీర్వాదమే వేరు, ఆ దీవెనే వేరు. దానియేలుకున్న ముగ్గురు స్నేహితులు ప్రార్థనా పరులు. యోబు గారుకున్న ప్రాణ స్నేహితులు ఎవరండి వాళ్ళు? వాళ్ళని ఏమని చెప్పాలి చెప్పండి? నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా. నీ వాక్య ధ్యానమే నన్ను నిల్పెను, నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను, నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. ఓ స్తుతి పాత్రుడా. దేవుని ప్రజరా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అండి. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్పండి? ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల దినం. హల్లెలూయా. చాలా రోజులు ఉంటాయండి. పెళ్లి రోజులు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, తల్లిదండ్రుల దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, ఒక్కొక్క దానికి ఒక రోజు ఉంది. ఈరోజు స్నేహితుల దినోత్సవం, పండుగ, ఉత్సవం, ఫ్రెండ్షిప్ డే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రియులారా, మీరందరూ దేవునికి స్నేహితులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. దానియేలుకున్న ముగ్గురు స్నేహితులు ప్రార్థనా పరులు. యోబు గారుకున్న ముగ్గురు స్నేహితులు వాళ్ళు ప్రార్థనా పరులు కాదు కదా. వాళ్ళు దూషించి, హేళన చేసి, చెడ్డగా మాట్లాడుకునేవారు. మంచిది, స్నేహం చేయడం మంచిది, స్నేహం చేయాలి, మనకు స్నేహితులు కావాలి. అయితే మన స్నేహం ఎవరితో? ప్రైజ్ ద లార్డ్. వాక్యం రాయబడిన మాట ఏంటంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుందండి. దుష్ట సాంగత్యం చెప్పండి, మంచి నడవడిని చెరిపేస్తుంది. ఒకరోజు మదర్ తెరీసా గారు వాళ్ళ తల్లిగా చెప్పారండి. మదర్ తెరీసాకి వాళ్ళ తల్లిగా చెప్పారండి, అమ్మా నువ్వు కాలేజీకి వెళ్తా ఉన్నావు, మరి కాలేజీకి వెళ్తా ఉన్నావు కనుక మరి చాలా జాగ్రత్త అమ్మా. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు, రోజులు మంచివి కాదు అని చెప్పి తల్లిగారు చాలా మాటలు చెప్పేవారంట. వాళ్ళ తల్లిగారు ప్రార్థన పౌరాలు, వాళ్ళు చర్చికి వెళ్తారు, ఎన్నో మాటలు తెలియజేస్తారంట. అయితే కొద్ది రోజులు మరి కాలేజీ అంటేనే స్నేహితులు, ఫ్రెండ్స్ అని పరిచయం అవుతూ ఉంటారు, కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. అదొక దేవుని ప్రజల కాలేజీ వాతావరణమే అదొక అద్భుతం, అదొక ఆశ్చర్యం. మొత్తం మీద ఆమెకి ఒక నలుగురు స్నేహితులు తగిరంటండి. మదర్ తెరీసా నలుగురు స్నేహితులు తగిలారంట. ఒకరోజు వాళ్ళ స్నేహితులు మదర్ తెరీసా గారి ఇంటికి వచ్చారటండి. మదర్ తెరీసా గారి ఇంటికి వస్తే వచ్చిన దగ్గర నుంచి మదర్ తెరీసా వాళ్ళ అమ్మగారు చూస్తున్నారట. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాటలు కానీ ఆమెకి ఏమి నచ్చలేదంట. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ
ఆ ఎకలో పక్కపక్కలు ఆమెకు నచ్చలేదటండి. వెంటనే మదర్ తెరెసాను పిలిచి, అమ్మాయి నీ స్నేహితుల పద్ధతి ఏం నాకు ప్రవర్తన నాకేం బాగాలేదు, వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా హితోపదేశం చేశారట. తల్లిగారు బోధించారట, వాళ్ళతో మంచిది కాదు, వాళ్ళ ప్రవర్తన బాగాలేదు, వాళ్ళ పద్ధతి అంతా బాగాలేదు నాకు అని చెప్పి బోధ చేశారట. దేవుని ప్రసారం మరి కానీ మదర్ తెరెసా గారు ఏమాత్రం అది వినలేదండి. పెడచెవిని పెట్టేశారండి, వినలేదంట. వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట వినలేదు. మరలా అదే స్నేహితులతో కొనసాగుతూ ఉంటే మరలా ఒకరోజు ఆమె పుట్టినరోజు వస్తే మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళకి తోడు ఇంకో 10 మంది వచ్చారటండి. వాళ్ళు ఇంకా దారుణం అండి. హల్లెలూయా. ఇక మదర్ తెరెసాకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి మదర్ తెరెసా చేతికి కొన్ని యాపిల్ పండ్లు ఒక బుట్టలో పెట్టి ఆమె చేతికి ఇచ్చి, అమ్మా ఇవి నీ గదిలో పెట్టుకో, నీకు ఆకలేసినప్పుడు తిను, మరి చదువుకుంటున్నావు కదా నీకు ఆకలేసినప్పుడు తినని చెప్పి కొన్ని యాపిల్ పండ్లు బుట్టలో పెట్టి ఆ బుట్టలో పెట్టినప్పుడు ఒక కుళ్ళిపోయిన ఒక యాపిల్ పండు బాగా పాడైపోయింది, కుళ్ళిపోయింది. అప్పటికే దానికి ఈగలు పడుతూ ఉన్నాయి, భయంకర స్మెల్ వస్తుంది. ఆ కుళ్ళిపోయిన ఆ యాపిల్ పండు తీసుకొచ్చి ఆ మంచి యాపిల్ పండు మధ్యలో పెట్టిందటండి. మధ్యలో పెడితే వెంటనే మదర్ తెరెసా అన్నదట, అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఇది కుళ్ళిపోయిన పండు, ఇది పెడితే మిగిలిన పండ్లన్నీ పాడైపోతాయి అని చెప్పంటే అప్పుడు తల్లి చెప్పండి, నేను చెప్పింది కూడా అదేనమ్మా, నేను చెప్పింది కూడా అదే. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు నేర్చుకుంటాం, మంచి పద్ధతులు నేర్చుకుంటాం. చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే చెడు అలవాట్లు నేర్చుకుంటాం చెప్పి వాళ్ళ తల్లి తామెకు హితోపదేశం చేసిందటండి. నా దేవుని ప్రజారా, అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనకి పరిశుద్ధుల సహవాసం అనేది చాలా అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. యోబు గారి స్నేహితులు అంత మంచి వాళ్ళు కాదు. వాళ్ళు ఆఖరికి యోబు గారికి వచ్చిన కష్టం మామూలు కష్టమా అండి? యోబు గారికి వచ్చిన కష్టం మామూలు కష్టమా? దేవుని ప్రజరా, అది ఏ నరుడన్నవాడు ఎవడు కూడా తట్టుకోలేని శోధన, అది సమస్య. అటువంటి పరిస్థితుల్లో స్నేహితులు ఆదరించాలి, ధైర్యపరచాలి, వాదార్చాలి. వాళ్ళే ఏమి మాట్లాడలేదు. అయితే యోబు గారే స్నేహితుల కోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజరా, మనము దేవునికి స్నేహితులుగా మార్చబడదుము గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి, ఇర్మియా గ్రంథము. అది చదవండి, ప్రార్థన చేద్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, మేమును సాటిస్తామని చెప్పి అంటారు. అతడు ఒకవేళ చిక్కుబడును అప్పుడు బాగా చెప్పుకొనొచ్చు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నాకు స్నేహితులైన వారు అందరూ నేను పడిపోగా చూడవలని. చూడండి దేవుని ప్రజరా, ఒక ఆయనకి స్నేహితులు ఉన్నారంట. ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే చూడండి, అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరం అని చెప్పి రాయబడి. స్నేహితులు ఉండడం అయితే మంచిదే. కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే, మనం పడిపోతే చూడాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. మనము పాడైపోతే, మనము పతనం అయిపోతే, దేవుని ప్రజరా, మనకేదైనా సమస్య వస్తే మరి ఆనందించాల్సి కొంతమంది స్నేహితులు అలా ఉంటారు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట అంటే, నేను పడిపోగా చూడవలని కనిపెట్టుకునేవారు స్నేహితులు కొంతమంది ఉంటారు. కనుక వాక్యం సెలవుతున్న సత్యం ఏంటంటే, మన మేలును కోరే స్నేహితులు మనకు కావాలి. ఆమెను చెబుదామా? ఏం చేయాలి? మన మేలును కోరే స్నేహితుడు మనకి కావాలి. మేలును కోరే స్నేహితుడు దేవునిపై ఎంత కష్టం వచ్చినా నిలబడతాడు. హల్లెలూయా. ఎంత కష్టపడితే మన పక్షంగా నిలబడితే మనకు సహాయం చేస్తాడు. మన దేవుడు నిజమైన స్నేహితుడు అండి. ఆమెను చెబుదామా? మన ప్రభువు, మన రాజు నిజమైన స్నేహితుడు. ఆయనకి మన స్నేహితులుగా మార్చబడితే ఎంత గొప్ప భాగ్యమో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందుకే షోలమీత్ కూడా ఒక మంచి మాట అంటారు. పరమగీతాల గ్రంథము 39
చూడండి, ఎత్తని నా ప్రియుడు, ఎత్తని నా సీత చెప్పి పరమగీతాలు అంటారు. ఆ 5:16 చూడండి ఒకసారి. అతని నోరు అతమధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? మన స్నేహితుడు ఎవరు చెప్పండి? మన స్నేహితుడు ఎవరు చెప్పాలి? మన ప్రభు ఎవరు చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. షోలమిత్ అంటూ ఉన్నారు, ఇతడే నా ప్రియుడు, ఈయనే నా ప్రాణ. ఈరోజు మనం అందరం చెప్పాలి, యేసయ్యే మన ప్రాణ ప్రియుడు. అందరం చెబుదామా? యేసయ్యే మన ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. యేసయ్యే మన ప్రాణ ప్రియుడు, యేసయ్యే మన ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజరా, మరి ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పరిశుద్ధాత్మ మన జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడంట. ఆమేన్. అబ్రహాము గొప్ప వ్యక్తి అబ్రహాము. అటువంటి గొప్పవాడు దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. ఎలా దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డంటే, ఒకటి దేవుని నమ్మాడు. చెప్పండి, ఒకటి దేవుణ్ణి నమ్మాడు, రెండవ దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. అందుకే నా దేవుని ప్రజలు యోబు వలె మరి అబ్రహాములు మన దేవునికి స్నేహితులుగా మార్చబడదుముగాక. హల్లెలూయా. కనుక మనం స్నేహం చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటో కొంచెం ఆలోచించి, ప్రార్థన పరులతో మనం సహవాసం చేయడం, స్నేహం మనకి మంచిది. కనుక నా దేవుని ప్రజరా, మరి దేవునితో ఎక్కువ మీరు సమయాన్ని గడపాలని, దేవునితో మీరు స్నేహం చేయాలని నేను ఒక దైవ సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎక్కువగా మీరు దేవునితో సహవాసం చేయండి, దేవునితో ఎక్కువ గడపండి. నా దేవుడు మర్మమైన విషయాలు, గూఢార్థమైన విషయాలు, జరగబోయే సంగతులన్నీ మనకి తెలియజేస్తారు. హల్లెలూయా. కనుక నా దేవునితో స్నేహం చేయండి. ఆయన మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. యేసయ్య మాత్రమే నిజమైన స్నేహితుడు. ఈ పూట అందరు చెప్పండి, రెండు చేతులు చెప్పండి, యేసయ్యా. అందరూ చెప్పండి, యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా స్నేహితుడవు. కొంచెం గట్టిగా చెప్పండి, యేసయ్యా నీవే నా స్నేహితుడవు, నీవే నా స్నేహితుడవు, నీవే నా స్నేహితుడవు, నీవే నా ప్రాణ స్నేహితుడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించే దేవుడు. ఆయనతో మనకి స్నేహము ఎంతో మంచిది. మనమందరము మన రక్షకుడిని దేవునికి స్నేహితులుగా మార్చబడదుముగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి